గ్రంథం గురించి ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే, పస్కా పండుగ అప్పుడు యూదులు ఈ గ్రంథాన్ని తమ యొక్క ఆ పండుగలో చదువుతూ ఉండేవారు. అలాగే ఈ గ్రంథంలో మెయిన్ రోల్ పోషించింది ఇద్దరు వ్యక్తులు. మొదటిది సొలొమోను గారు, రెండో షులోమితి గారు. అలాగే ఇందులో మైనర్ రోల్స్ పాటించింది ఎవరు అనంటే యెరూషలేము కుమార్తెలు. 1వ అధ్యాయం 5వ వచనము, 2వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనము, అలాగే 5వ అధ్యాయం 16వ వచనం, 8వ అధ్యాయం 4 వచనాల్లో ఈ యెరూషలేము కుమార్తెల గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే సొలొమోను గారి యొక్క స్నేహితులు ఇందులో ఈ గీతంలో వారు ప్రవేశిస్తారు, రంగప్రవేశం చేస్తారు. 3వ అధ్యాయం 6 నుంచి 11 వరకు వారి రంగప్రవేశం మనం గమనించవచ్చు. అలాగే షులోమోతి గారి సహోదరుడు 8వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో షులోమోతి గారికి సహోదరుడు అన్నట్టు ఆయా సహోదరుడు కూడా వారితో ఆ జంటలో కలుస్తాడు. అలాగే యెరూషలేములో ఉన్న ఉత్తర కొండ ప్రాంతాల్లో ఇందులో ఉన్న సంఘటన అనేది జరిగింది. అలాగే అక్కడ ఎందుకనంటే అక్కడే సొలొమోను గారు పనిచేశాడు అని ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4 నుంచి 7